వెల్కమ్ బ్యాక్. చావులు పెళ్లిళ్లకు హాజరవుతూ పెద్దోడా అని ప్రేమగా తలనిమిరితే సరిపోతుందా? వరుసగా 3 సార్లు గెలిపించిన ఓదన్న చెన్నూరుకు చేయాల్సినంత చేయలేదా? కొడుకు అనుచరులే నల్లాల ఓదేలు కొంప ముంచుతున్నారా? తిరుగులేదనుకుంటున్న నాయకుడి మీద ఇప్పుడు ప్రజల అభిప్రాయం ఎలా ఉంది? ప్రభుత్వ విప్ కూడా అయిన ఎమ్మెల్యే ఎంత అభివృద్ధి చేశారు? మంచిర్యాల జిల్లా చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గం 1952లో ఏర్పాటైంది. చెన్నూరు, మందమర్రి, జైపూర్, కోటపల్లి, భీమారం మండలాలు ఈ సెగ్మెంట్ పరిధిలో ఉన్నాయి. ఓటర్లు 1,73,799 మంది. అందులో అత్యధికంగా 65,000 మంది ఎస్సీలు, 55,000 మంది నేతకానీలు ఉన్నారు. కాపులు 10,000, ముస్లింలు 8,000, ముదిరాజులు 8,000, రెడ్లవి 7,000 ఓట్లు ఉన్నాయి. తెలంగాణ వాదంతో 2009లో తర్వాత 2010 బైపోల్లో గెలిచారు నల్లాల ఓదేలు. 2014లో కూడా విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టారాయన. నియోజకవర్గంలో వరి, పత్తి ప్రధాన పంటలు. ఎమ్మెల్యే ఓదెలు ప్రతి మండలంలో ఒక్కో ఊరిని దత్తత తీసుకున్నారు. కానీ ఎక్కడా అభివృద్ధి జాడలేదు. చెన్నూరులో 4 కోట్లతో నిర్మించిన గోదావరి తాగునీటి పథకం నుంచి చుక్క నీరు రాక జనం ఇబ్బందులు పడుతున్నారు. ఫైర్ స్టేషన్, బస్ డిపో లాంటి హామీలకు దిక్కే లేదు. టౌన్ శివారులో బస్ డిపో కోసం 4 ఎకరాలు కేటాయించిన శిలాఫలకం కూడా వేయలేదు. ఇప్పుడున్న బస్టాండ్లో కనీస సదుపాయాలు లేవు. వాన కురిస్తే మొత్తం బురదమయమే. పందులు కూడా అక్కడే తిరుగుతుంటాయి. జైపూర్ సింగరేణి పవర్ ప్లాంట్లో స్థానికులకు అటెండర్ ఉద్యోగాలు కూడా దొరకడం లేదు. చివరికి ప్లాంట్ నిర్మాణంలో భూములు కోల్పోయిన వారికి పూర్తి పరిహారం దక్కకపోవడంపై తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అటు పెద్దపల్లి సైడ్ ఏమో బస్టాండ్ అని బతుకు, ఎందుకంటే ఇప్పటికైనా కానీ ఎమ్మెల్యే గారు ఇక్కడ ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ బస్టాండ్ కానీ ఇక్కడ ఉన్న రోడ్లు కానీ ఎందుకంటే మంచిగా చేస్తున్నాం. మేము ఆటో స్టాండ్ నుంచి మేము ఆటో డ్రైవర్లు అందరం కోరుకుంటున్నాం. ఎమ్మెల్యే అనుచరులు మందమారి నుంచి కానీ ఇంకెక్కడి నుంచి కానీ ఎవరు డబ్బు పెట్టుకుంటారో వాళ్ళకి మాత్రం ఉద్యోగాలు ఇస్తున్నారు. కానీ భూములు కోల్పోయిన వాళ్ళు ఇప్పటిదాకా ఉద్యోగాలు ఎక్కలేదు. వాళ్ళకి ఎలాంటి పరిహారం కూడా ఇప్పటిదాకా సక్రమంగా అందలేదు. దాని గురించి ఎమ్మెల్యే కనీసం పట్టించుకోవడం కూడా లేదు. దీని విషయంలో ఇష్టం వాళ్ళ అధికారం చేతిలో ఉంది. కోటపల్లి మండలంలోని పంగిడి సోమారం, ఆల్గాం, నక్కల్పల్లి గ్రామాలకు వెళ్లే దారుల్లో వాగుల మీద వంతెనలు పూర్తవలేదు. దాదాపు ప్రతి ఊళ్ళో తాగునీటి సమస్య ఉంది. ఊళ్ళ దాకా ఎందుకు, చెన్నూరు టౌన్ లో కూడా పూర్తిగా నీళ్లు ఇవ్వలేని దుస్థితి. పైప్ లైన్స్ సరిగ్గా వేయలేదు. ఏరియా ఆసుపత్రిలో వైద్యుల కొరత ఉంది. చికిత్స కోసం వస్తే ఎక్కడికి వెళ్లాలో చెబుతారు తప్ప ఇక్కడ మాత్రం చేయరు. నీళ్ళకు మాకు ఇంత ఇబ్బంది. ఆ కొనకచ్చ నీళ్ళు తాగితే మోకాళ్ళ నొప్పులు, జర్రాలు, కాలు చేతులు గుంజుడు, మా ప్రాణాలే పోతున్నాయి ఆ నీళ్ళతోటి. గోస అంటే గోస నీళ్లకు. సంవత్సరం అయ్యాయి ట్యాంకీ బంద్ అయ్యి. నీళ్ళకైతే బాగా ఇబ్బంది అవుతుంది. అయ్యా మీకు దండం పెడతా, నమస్కారం. పోతే మేము ఫోన్ చేస్తే అలా వచ్చి మంచిగా చేస్తాడు, లేకుంటే చెయ్యడు. మాకైతే ఇబ్బంది అవుతుంది నీళ్ళకి కోసం. వచ్చి కూడా చూడి ఒక్కసారి కాసింపలు వచ్చి మాకైతే గోస నీళ్ళకి. కింది స్థాయి సిబ్బంది లేకపోవడం వల్ల అందరు రోగులను మంచిర్యాల ఆసుపత్రికి రెఫర్ చేయడం జరుగుతున్నది. బీద సాదా అనే తేడా లేకుండా అందరూ మంచిర్యాల వెళ్లాల్సినప్పుడు వాళ్ళకి ఆర్థిక పరిస్థితి బాగాలేనందున వాళ్ళు ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుంది. కాబట్టి శాంక్షన్ అయిన మినీ ట్యాంక్ బండును నియోజకవర్గ కేంద్రంలో కాకుండా ఎమ్మెల్యే సొంత మండలం మందమరికి తరలించారన్న అసంతృప్తులు ఉన్నాయి. కోటపల్లి మండలంలో కనీసం రవాణా సదుపాయం సరిగ్గా లేదు. ఇక్కడ ప్రధానమైంది మిగులు భూముల సమస్య. 100 ఎకరాల అటవీ భూమిని తరాలుగా సాగు చేసుకుంటున్నారు స్థానికులు. దానికి తమ పేరుతో పట్టాలు ఇవ్వమని 2008 నుంచి పోరాటం చేస్తున్నారు. మ్యాటర్ గవర్నర్ దాకా వెళ్ళింది. సాగు చేసుకునే వారికి చెందేలా న్యాయం చేస్తానని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే ఇంతవరకు ఆ విషయం పట్టించుకోలేదని ఆగ్రహంగా ఉన్నారు రైతులు. పెద్ద చెరువు ఉన్నది, దాన్ని చేయడానికి బదులు ఇక్కడ ఉన్నటువంటి మా నియోజకవర్గ కేంద్రానికి వచ్చినటువంటి మినీ ట్యాంక్ బండ్ను కూడా ఇక్కడ నుంచి మందమరికి తరలించకపోయి మా హక్కులను కూడా కాలు రాసినటువంటి సందర్భం ఈ రోజు ఓదేలు గారు వివరిస్తా ఉన్నారు. ఇటువంటి కాక అనేక సమస్యలు ఈ ప్రాంతం లోపల కోకల్లలుగా ఉన్నాయి. ఎమ్మెల్యే ఆర్భాటంగా మండలానికో గ్రామాన్ని దత్తత తీసుకున్నా ఎక్కడా పూర్తి స్థాయి సదుపాయాలు లేవు. అసలు దత్తత ప్రకటన చేసిన రోజు వచ్చాడు తప్ప మళ్లీ పత్తాలేరంటున్న గ్రామస్తులు సైతం ఉన్నారు. డ్రైనేజీ, అంతర్గత రోడ్లు లేవు. ఎటు చూసినా మురుగు కంపే కొడుతున్నాయి ఎమ్మెల్యే దత్తత గ్రామాలు. మాకు ఈ గ్రామ సమస్యలు బాగా ఉన్నాయి. సైడ్ డ్రైనేజ్ కానీ, పైప్ లైన్ డ్యామేజ్ ఉంది, సీసీ రోడ్లు అవసరం ఉంది. వర్షాకాలం వస్తే చిన్నపిల్లల్ని మెయిన్ రోడ్కు తీసుకుపోయి దించి రావాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి మా గ్రామాన్ని ఇంతవరకు అయితే ఏం పట్టించుకోవడం లేదు. గ్రాడ్యుయేషన్ చేసే స్టూడెంట్స్ విద్యార్థులు ఉన్నారు.
గ్రాడ్యుయేషన్ చేసిన అమ్మాయిలు ఉన్నారు, వీళ్ళకి ఒక్కరికి కూడా ఉద్యోగం ఇవ్వలేదు. అడిగే పరిస్థితి లేదు, అసలు మనిషే కనబడతలేడుగా. దత్తత తీసుకున్న రోజు వచ్చాడు, ఇప్పటి వరకు రాలేదు. ఓదెలు నివాసముండే మందమరిలో కూడా అభివృద్ధి అంతంత మాత్రమే. మినీ ట్యాంక్ బండ్గా అభివృద్ధి చేస్తున్న చెరువునే కబ్జా చేస్తున్నారు కొందరు. ఏకంగా చెరువులోనే ఫెన్సింగ్ వేశారు. వాళ్ళంతా శాసనసభ్యుడి అనుచరులే అన్నది ప్రతిపక్షాల ఆరోపణ. కబ్జాలతో పాటు ఇతరత్రా ప్రైవేటు వ్యవహారాల్లో ఓదెలు కుమారుడు అనుచరుల ప్రమేయం ఉందని, వాళ్ల అరాచకాలు పెరుగుతున్నాయంటున్నారు విపక్ష నాయకులు. 1/70 యాక్ట్ అమల్లో మందమర్రి మండలంలోని ప్రాంతాల్లో పట్టాలు ఎలా వచ్చాయని ప్రశ్నిస్తున్నారు. కబ్జా భూముల్లో ఫంక్షన్ హాల్ నిర్మిస్తున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. అక్కడ ఎవరు కబ్జా చేసేవాళ్ళంటే ఆయన అనుచరులే, మొత్తం వేరే వాళ్ళు లేరు. అది ఇమీడియట్ ప్రభుత్వము దాని మీద మరి యాక్షన్ తీసుకోవాలి. 3 గ్రామాలు ఏదైతే షెట్పల్లి, పెగడపల్లి, ఆ తర్వాత గంగిపల్లి, 3 ఊర్ల గ్రామస్తులు 167 ఎకరాలు, దాదాపు 200 ఎకరాల భూమి. ఒక్కొక్కటి గవర్నమెంట్ కాంపెన్సేషన్ ఎంత అంటే ఒక 2,75,000 చొప్పున పెట్టింది. మరి అందులో ఎంత చేతులు మారినాయో ఏందో ఏమైందో అది ముఖ్యమంత్రి దగ్గర కూడా పోయినట్టు తెలిసింది. అదేవిధంగా మా ఎమ్మెల్యే గారి కొడుకు ఇన్వాల్వ్మెంట్ ఈ మధ్యలో ఎక్కువైంది. అది ప్రజలలో నాంతా ఉంది. ఎమ్మెల్యే మాత్రం అవన్నీ రాజకీయ ఆరోపణలేనని కొట్టిపారేస్తున్నారు. తేడా జరిగితే తన దృష్టికి తీసుకురావాలంటున్నారు ఆయన. మా సంబంధించినటువంటి టీఆర్ఎస్ మిత్రులు ప్రతి ఒక్కరికి ఆ విలేజ్ ఎవరైతే ఎఫెక్టెడ్ విలేజెస్ ఉన్నాయో ఎఫెక్టెడ్ విలేజ్ల నుంచే మ్యాక్సిమం తీసుకోవడం జరిగింది. కొంతమంది ఎడ్యుకేషన్ పర్సన్స్ బయట నుంచి కావాలి కనుక ఒక 10% బయట నుంచి వచ్చి ఉంటారు, కానీ ఎవ్వరు కూడా అందులో ఆస్కారం లేదు. ఎలాంటి అవినీతికి ఎలాంటి లంచాలకు తావు లేకుండానే తీసుకున్నారు. అట్లెవరైనా ఇచ్చినా నా దృష్టి తీసుకురండి, నేను ఖచ్చితంగా వాళ్ళ కేసు పెట్టించి వాళ్ళ పైసలు వాళ్ళ వాపసిస్తాను. నియోజకవర్గంలో ఉన్న ఒక్కగానొక్క గొల్లవాగు ప్రాజెక్టు పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. ఆయకట్టులో ఒక్క పంట కూడా సరిగా పండడం లేదు. ఈ విషయంలో ఎమ్మెల్యే ఘోరంగా విఫలమయ్యారంటున్నారు స్థానికులు. సింగరేణి ఓపెన్ కాస్ట్ గనులకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నారు స్థానికులు. కళ్యాణి ఖని ఓసీ వద్దంటూ 800 రోజులుగా నిరాహార దీక్షలు చేస్తున్నారు ఎర్రగుంటపల్లి వాసులు. పనులు ప్రారంభించినా అడ్డుకుంటానని ఒకప్పుడు చెప్పిన ఎమ్మెల్యే ఇప్పుడు పత్తాలేరని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాము మట్టి పనుల్ని అడ్డుకోబోతే ఉల్టా కేసులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి ఓ పక్క సింగరేణి యాజమాన్యం, మరి పోలీసు డిపార్ట్మెంటు, ఇప్పుడు ప్రభుత్వం కుమ్మకాయ ఈ ఓసీ చేయాలని సంకల్పంతో ముందుకు పోతుంది. వాళ్ళ ఆధ్వర్యంలో మేము ఇది స్టే ఉంది, మీరు ఉల్లంఘన చేయొద్దని చెప్పి దీని మీద మేము ప్రభుత్వానికి మరి లేఖ రాస్తాం, సీఎంకి పంపుతామని అని చెప్పడం కూడా జరిగింది కలెక్టర్ గారు. ఆ హామీలన్నీ బురదలో తొక్కిరు, వాళ్ళు నిమ్ముకు నీరెత్తినట్టే ఉన్నారు. యథావిధిగా మరి వాళ్ళ పనులు కొనసాగిస్తారు. ఈ అండర్గ్రౌండ్ బాయ్ ఇది ఓపెన్ కాస్ట్ బాయ్ కావద్దు అని 4 సంవత్సరాలు అది మేము టెంట్ వేసుకొని మేము నిరాదీక్ష పట్టుకొని తిప్పల పడబట్టి 4 టెంట్లు నిండిపోయినాయి. మా నిరాదీక్ష అర్థం అయిపోయింది. దీనిలో సిఆర్డీలు ఎంతమందో మా కడుపు మీద కొట్టి మమ్మల్ని అర్థం చేసినారు. సింగరేణి వారసత్వ ఉద్యోగాల వ్యవహారం ఎమ్మెల్యేకు మైనస్ అవుతోంది. మిషన్ కాకతీయ పనులు అంతంత మాత్రంగానే జరుగుతున్నాయి. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ఊసేలేదు. పూర్తి స్థాయి అభివృద్ధి చేయలేకపోయానన్న బాధ తనకు కూడా ఉందని వచ్చే 2 ఏళ్లలో చేసి చూపిస్తానంటున్నారు ఎమ్మెల్యే. సిఎస్ఆర్ నిధులు సింగరేణి ద్వారా కావచ్చు, అదేవిధంగా అభివృద్ధి మండల డెవలప్మెంట్ అభివృద్ధి ద్వారా కానీ ఎంతో కొంత నా ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా నాకు ఇంకా తృప్తిగా లేదు. ఇంట్రో రోడ్స్ కోసం నా సాయశక్తుల ప్రయత్నం చేస్తా. ఇంకా 2 సంవత్సరాల వ్యవధి ఉంది. పంచాయతీరాజ్ ద్వారా అదేవిధంగా మన ఈజీఎస్ ద్వారా మరి ఖచ్చితంగా ఆ ఇంట్రో విలేజ్ కూడా ముఖ్యంగా ఎస్సీ వాడలు అన్ని కూడా బురదమయమైనవి నేను ఒప్పుకుంటున్నా. ఆ బురదమయం నుండి ఎప్పుడైతే మరి రిలాక్స్ పొందుతారో అప్పుడే నాకు ఎమ్మెల్యే తృప్తి అనేది ఉంటుంది. ఆ అభివృద్ధి కోసం నా ఎమ్మెల్యే ఫండ్ కావచ్చు, ఎంపీ నిధులు కావచ్చు, మా ఎమ్మెల్సీ గారి నిధులు కావచ్చు, మేము సాయశక్తుల ఒక్కొక్కరు మండలం ఒక్కొక్కరు దత్త తీసుకొని మేము పనిచేస్తూ ఉన్నాం. అయినప్పటికీ కూడా అనుకున్న లెవెల్లో అనుకున్న దాటికి మరి మేము రీచ్ కాలేకపోతున్నారంటే భయం బాధ కూడా ఉంది. ఇలా మంచి ఇస్తామని చెప్పి మా కేసీఆర్ గారు చెప్పి ఉన్నటువంటి 300 చెరువులను ఖచ్చితంగా పూడిక తీసి రైతాంగాన్ని ఆదుకోవడం కోసం మా ప్రయత్నం మేము చేస్తాం. రాజకీయంగా చూస్తే ఇక్కడ టీఆర్ఎస్ లో 3 వర్గాలున్నాయి. అయితే అవి పార్టీని బలహీనపరిచే స్థాయిలో లేవు. కాంగ్రెస్ కొంత మెరుగ్గానే ఉంది. ఎమ్మెల్యేకు వ్యక్తిగతంగా మంచి ఇమేజ్ ఉన్నా కొడుకు అనుచరుల వ్యవహార శైలి దాన్ని డ్యామేజ్ చేస్తోందన్న అభిప్రాయం అయితే గట్టిగా ఉంది.
ఓపెన్ కాస్ట్లు వ్యతిరేక ప్రభావం చూపుతున్నాయి. గడిచిన 3 ఏళ్లలో పెద్దగా చేయలేకపోయానని స్వయంగా ఒప్పుకుంటున్న ఓదెలు ఆ టైంలో చేయలేని పనుల్ని మిగిలిన 2 ఏళ్లలో ఎలా చేయగలరన్నది సగటు ఓటర్ క్వశ్చన్.